హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు హయత్నగర్ కి అతి దగ్గరలో కొహెడా విలేజ్ లో మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 10 హౌసెస్ ఉంటాయి. మనతో బిల్డర్ అయ్యప్ప గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ హౌసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ప్రాజెక్ట్ లో మనకి 57 lakhs నుంచి 88 lakhs మధ్యలో బడ్జెట్ లో హౌసెస్ ఉన్నాయన్నమాట. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ ఎఫోర్డ్ చేసే ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట. దీని నుంచి పూర్తి వివరాలు తనతో మాట్లాడి తెలుసుకుందాము. పక్కన చూస్తున్నారు కదా, ఈ హౌసెస్ కూడా మన యూట్యూబ్ ద్వారానే అమ్మడం జరిగింది. ఆ హౌసెస్ కి పక్కన ఆనుకోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లులు ఎక్కడ ఉన్నాయి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సార్ అయ్యప్ప గారు, బాగున్నారు సార్? బాగున్నాను. ఇల్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి, మీ గురించి ఒక్కసారి మా కస్టమర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చెప్పండి. మేము ఈ ఫీల్డ్ లో ఉండబట్టి 10 to 12 years అవుతుంది. ఓకే. ఇప్పుడు మోస్ట్లీ ఒక 30 to 35 దాకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాయి. కన్స్ట్రక్షన్ చేశారు. ఓకే. మేము స్పెషలైజ్ అంటే ఓన్లీ మేము సివిల్ అండ్ స్ట్రక్చర్ ఇంజనీర్ అన్నట్టు. మేము సివిల్ ఇంజనీర్. మీరు సివిల్ ఇంజనీర్. ఓకే. ఇప్పుడు రీసెంట్ సో ప్లానింగ్స్ అన్ని మీయే ఉంటాయి ఆల్మోస్ట్? మాయ ఉంటాయి. ఓకే. మా ఇక్కడనే కాకుండా హైదరాబాద్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే. అవి కూడా రైట్ టు సేల్. అవి కూడా హైదరాబాద్ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇవే మాత్రం కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఇవి ఉన్నాయి అన్నట్టు. ఓకే ఓకే ఓకే. వేరే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. హ్యాండ్ ఓవర్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. స్వయా కన్స్ట్రక్షన్స్ మాది. స్వయా కన్స్ట్రక్షన్స్. ఓకే. దీనికి వచ్చేసి దస్పల్ల హోమ్స్ అని పెట్టి నడుస్తుంది. ఓకే ఓకే. అయ్యప్ప గారు, మొత్తం 10 హౌసెస్ ఒకటి దగ్గర కడుతున్నారు కదా, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో, ప్రైజింగ్ ఎంత, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మనకు వచ్చేసి 10 houses అండి. ఓవరాల్ గా మొత్తం 10 houses 93 నుంచి 138 దాకా ఉంది అన్నట్టు. 93 స్క్వేర్ యార్డ్స్ నుంచి 138 హౌసెస్ ఉన్నాయి. 93 G+1 వచ్చేసి 57 lakhs అన్నట్టు. ఓకే. 100 వచ్చేసేమో 65 lakhs. ఓకే. 110 వచ్చేసేమో 68 lakhs. ఓకే. 138 వచ్చేసేమో 85+ ఉన్నాయి అన్నట్టు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఈ రోడ్ సైజెస్ ఏమున్నాయి? రోడ్ సైజెస్ అన్ని 25 feet రోడ్ అన్నట్టు. ఓవరాల్ ఇది 25 feet, అది 25 feet. ఇప్పుడు ఈ హౌస్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్? ఇది 138 అన్నట్టు. 138 స్క్వేర్ యార్డ్స్. ప్రైస్ ఎంత? 88 lakhs. 88 lakhs. ఈ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందా? ఎట్లా నెగోషియబుల్ ఉంటుంది? బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 80% దాకా అవైలబుల్. ఓకే. ఒక్కసారి నాకు లొకేషన్ హైలైట్స్ చెప్పండి. లొకేషన్ అంటే కోహెడా ఎక్స్ రోడ్ నియర్ ఈఎస్ఐ డిస్కౌంట్. కోహెడా విలేజ్, అబ్దుల్లాపూర్ మెట్టు. ఓకే. చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి? లొకేషన్ అంటే మనకు ఓఆర్ఆర్ నుంచి 0.6 km ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి అంటే లెస్ దెన్ 1 kilometer లోపు ఉంటుంది. లెస్ దెన్ 1 kilometer లోపు. ఓకే. మనకి ఒక ఎగ్జిట్ 11 నుంచి వచ్చేసి 3.5 km. ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 3.5 km ఉంటుంది. ఓకే. మన హైవే నుంచి కూడా 3.5. ఓకే. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చి 8 km ఉంటుంది. ఓకే. ఎల్బీ నగర్ మెట్రో ఎంత వస్తుంది నుంచి? 14 km ఉంటుంది. 14 kilometers అంటే ఒక 20 minutes రావచ్చా? రావచ్చు. 20 minutes లోపు రావచ్చు నార్మల్ గా అయితే. ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, లొకేషన్ హైలైట్స్ విన్నారు కదా. ఇవే కాకుండా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ లో మనకు అతి దగ్గరలో ఉంది లక్ష్య స్కూల్, తొర్రూరులో ఉంటుంది. జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఉంటుంది అనమాట. రామాదేవి ఉంది. విజయవాడ హైవేకి ఆనుకొని కాండర్ షైన్ స్కూల్ ఉంటుంది అనమాట. మనకు 8 to 10 kilometer రేడియస్ లో కాలేజెస్ ఉన్నాయి. ఒకప్పట్లాగా లేదు విజయవాడ హైవే. 4-lane హైవే అవుతుంది, ఫ్లైఓవర్స్ అవుతున్నాయి అనమాట. అద్భుతంగా తయారవుతుంది విజయవాడ హైవే అనేది. అండ్ కొహెడా కూడా చాలా డెవలప్ అయింది. 60 feet వైడ్ రోడ్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. అతి దగ్గరలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే విధంగా అన్ని ఫెసిలిటీస్ తోని కొరడా ఉంది. ప్రెసెంట్ అయితే తక్కువ రేట్లో ఉన్నాయి. ఓకే అన్న, లొకేషన్ పరంగా చాలా బాగుంది. ఇల్లు ఎలాంటి మెటీరియల్ వాడి కడుతున్నారు? బ్రిక్స్ వచ్చేసి మొత్తం లైట్ వెయిట్ అన్నట్టు. ఓకే. స్టాండ్ వచ్చేసి కరీంనగర్. ఓకే. డోర్ ఫ్రేమ్స్ వచ్చేసి అంత టేక్ అన్నట్టు. మొత్తం ఇండియన్ టేకే వాడతారు. హార్డ్వేర్ అన్ని ఏదైనా మంచి బ్రాండెడ్ ఉంటుంది. ఈ టైం లో తీసుకుంటే కొద్దిగా వాళ్ళకి నచ్చిన చేస్తారా? ఎట్లా అంటే ఏమైనా స్పెసిఫికేషన్స్ ఏమైనా చేంజ్ చేయమంటే చేసుకోవచ్చు. ఏమైనా ఎక్కువ కాస్ట్ అయితే వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. ఓకేనా. నాకు ఈ పార్కింగ్ ఇంత మంచిగా ఎట్లా వచ్చింది అన్న? సైజెస్ ఏమున్నాయి అనేది? మేము స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ కాబట్టి మాకు ఎలా కావాలనో, ఎలా అవసరం ఉంటుందో కస్టమర్ కి పార్కింగ్ చాలా బాగా వచ్చింది. ఇటు వెహికల్ కార్ పార్కింగ్ ఇది మొత్తం. ఓకే. ఓకే. ఇది 138 square yards కదా? 138 square yards. ఫేసింగ్ ఏంది? ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ సౌత్ ఈస్ట్ కార్నర్ అన్నట్టు. 25 feet రోడ్స్ ఇటు ఫేసింగ్ కాబట్టి ఎలివేషన్ కూడా సూపర్. పార్కింగ్ అయితే ఈజీ మంచిగా వచ్చిందన్న. ఇది 1 BHK నా? 1 BHK. ఓకే. ఓకే. సూపర్ వచ్చింది. ఎక్కడైనా ఓపెన్ కిచెన్ ఇస్తారు కదా మీరు? ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మంచి స్పేషియస్ వచ్చింది. ప్రెసెంట్ జనరేషన్ లో లైకింగ్ ఉంది అన్నట్టు. ఇది టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారన్న. అంటే ఒక 200 square yards ఇల్లు లాగా కనిపిస్తుంది. ఓకే. ఇది పూజ గది. పూజ గది కూడా మంచి కిచెన్. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. మొత్తం ఎట్లా గ్రానైట్ వాడతారు? ఏం వాడతారు? గ్రానైట్. ఫ్లోరింగ్ కూడా గ్రానైటేనా?
ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఉంటుంది. గేట్స్ అన్న గేట్స్ వచ్చేసి గోయల్ పైప్స్ అన్నట్టు ఐఎస్ స్టాండర్డ్స్ ఓకే మనం వాడుతుంది అయితే. ఇది వచ్చేసి బెడ్రూమ్ 1 BHK కాబట్టి బెడ్రూమ్ ఇది 1 BHK బెడ్రూమ్. ఇది టాయిలెట్ 5/7 టాయిలెట్ సైజ్ అన్నట్టు. ఓకే తక్కువే ఉంది, చాలా స్పేషియస్ ఉంటుంది ఓవరాల్ టాయిలెట్. ఇప్పుడు విండోస్ యూపీవీసీ విండోస్ పెడతారా? ఓవరాల్ యూపీవీసీ విండోస్. పెయింట్స్ ఏ వాడతారు? పెయింట్ వచ్చేసి ఏషియన్ వాడతారు. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళాము, ఒకసారి పైకి వెళ్ళి 2 BHK ఎలా ఉందో చూద్దామా? ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. కింద పార్కింగ్ 1 BHK చాలా స్పేషియస్గా వచ్చింది. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుదిలారు. సో బాల్కనీ చాలా స్పేషియస్గా వచ్చింది. ఎన్ని ఫీట్లు ఉంటుంది? 6.5 feet ఉంటుంది. 6.5 feet. అంటే ఒక నలుగురు హాయిగా ఈవినింగ్ కూర్చొన్నట్ల మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, చిల్ కావచ్చు. ఏమైనా గ్రిల్స్ వస్తాయండి దీనికి? ఇట్లా గ్లాస్ వస్తుంది, గ్లాస్ వస్తుంది, దాని మీద చిన్న రైలింగ్ వస్తుంది. రైల్ స్టీల్ ఏం పడతారు? ఎస్ఎస్ స్టీల్. డోర్స్ వచ్చేసి అంతా టేక్ అండి. ఇది ఇండియన్ టేక్. ఓకే, ఇది ఫ్రేమ్ వచ్చేసి కూడా 5/4 సెక్షన్ అన్నట్టు. ఇది అందుకే గట్టిగా ఉంది, చాలా స్టాండర్డ్ ఉంది. లోపల ఇప్పుడు మనం డోర్ కూడా మెయిన్ డోర్ వచ్చేసి టేకే ఉంటుంది అన్నట్టు. ఇంకోటి తెలుసా, ఈటెల్ అని తీయాలి వీడియో. ఎవరు చేసిన ఏ బిల్డర్స్ అయినా ఈటెల్ తీస్తే కన్స్ట్రక్షన్ ఎట్లుందో అర్థమైపోతుంది. ఇప్పుడు అంత కలర్స్ అంతా వేసిన తర్వాత ఏం కన్స్ట్రక్షన్ తెలియదు. నేను అందుకే మీలాంటి వాళ్ళని అడిగితే నేను ఇదే సజెషన్ ఇస్తా కంపల్సరీ. బా సూపర్ వచ్చింది నా హాల్ అయితే. 138 square yards లాగా లేదు, 150 పైనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు తెలుసలేదు, ఇంత దీని ముందు కూడా మేము ఇల్లు చేసినాం ఇదే లైన్ లో. అలా కూడా సేల్ అయినాయి మంచిగా. మన యూట్యూబ్ నుంచి సేల్ అయిన మొత్తం పక్కిల్లు కానీ ఆపోజిట్ మన యూట్యూబ్ నుంచి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే మనం అనగానే టక్కన ఒప్పుకున్నా. అందుకే చాలా మంచి కన్స్ట్రక్షన్. ఫ్లోరింగ్ ఇక్కడ కూడా మొత్తం మనకు ఫ్లోరింగ్ మొత్తం ఓవరాల్ టైల్స్ అన్నట్టు, మొత్తం టైల్స్ ఇస్తారు. టైల్స్ ఓకే, మన బాల్కనీ అయినా నిజంగా నేను ఇల్లు చూసినా కదా. మీరు సివిల్ ఇంజనీర్ కాబట్టి ఇంత మంచి కుదిరింది అనుకుంటాను నేను. ఎందుకంటే మనం అందరూ యాక్చువల్ బిల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న చేయగలుగుతారు. కానీ కొత్త వచ్చిన కొద్ది కష్టం. ప్లానింగ్ మంచి కుదిరింది. ఓపెన్ కిచెన్ ఇస్తారు కాబట్టి కిచెన్ కూడా చాలా బాగుంది. ఎవరన్నా ఈ టైం తీసుకున్న వాళ్ళకి లోన్ కూడా ఎక్కువ వస్తుంది. తర్వాత టైం కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి టైం ఉంటుంది. చాలా ఇప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇల్లు. కలర్స్ కానీ వాళ్ళకి నచ్చిన కలర్స్. సపోజ్ మీరు రెడ్ వేద్దాం అనుకో, వాళ్ళకి ఎల్లో ఇష్టం, ఎల్లో వేసుకోవచ్చు. మన కాన్సెప్ట్ ప్రకారం పోతాం అన్నట్టు. వాళ్ళకి ఏమైనా వచ్చి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా కాన్సెప్ట్ ఉంది అనుకో, అంటే అది కూడా కవర్ చేయొచ్చు. సెల్ఫ్ కూడా మంచిగా ఇచ్చారన్న. సెల్ఫ్ కాబట్టి అలా ఆఫ్సెట్ ఇచ్చేసి ఇది ఎలా చేసాను. 2 BHK బెడ్రూమ్స్ కూడా బాగున్నట్టున్నాయి కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ అయితే మంచిగా వస్తుంది ఇంట్లోకి. కార్నర్ బిట్ కాబట్టి మిగతా ఇంట్లో కూడా వెంటిలేషన్ బాగుంటుందా? మాక్సిమం ఉంటుంది సార్. కలర్ ఉంటుంది. ఇప్పుడు 93 square yards అన్నారు కదా, దాని గురించి చెప్పండి సార్. 93 వచ్చేసి సేమ్ ఇదే. మీద వచ్చేసి డబుల్ బెడ్రూమ్, కింద సింగిల్ బెడ్రూమ్. పార్కింగ్ కార్ పడుతుందా? కార్ పార్కింగ్ పడుతుంది. సూపర్. ఓకే, అది ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా కొద్దిగా వర్క్ నడుస్తుంది కాబట్టి చూపెట్టలేకపోతున్నాం అది. సో వీడికి వచ్చినప్పుడు మీకు మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్ బట్టి అన్న ఏ ఇల్లు కావాలని చూపిస్తాడు. ఈటలు వేసుకుంటే మంచి మీ దగ్గర నుండి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇల్లు. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. మనం ఇండియన్ వెస్టర్న్ ఉంటుంది కదా, వెస్టర్న్ ఫైబర్ టైల్స్. మీరు పైప్స్ ఏం వాడారు? సుధాకర్ పైప్స్ అన్నారు. సుధాకర్ పైప్స్ వాడి ఓవరాల్ మొత్తం మనము 40 mm పైప్ వాడిమన్నారు. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్ కి. మన గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ప్రెజర్ వస్తుందో. ఓకే, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. గ్రేట్ అండి, చాలా గ్రేట్. కింద బెడ్రూమ్స్ కూడా ఇది బెడ్రూమ్ సైజ్ ఎంత ఉంటుంది? ఇది 12/10. అది మన మాస్టర్ బెడ్రూమ్ 13/11. ఓకే, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు దీనికి మున్సిపల్ ఏ మున్సిపాలిటీకి వస్తుంది? ఇది తుర్కెంజాన్ మున్సిపాలిటీకి. G+1 హౌసెస్ అన్ని కూడా G+1. ఓకే. సరే పైకి వెళ్తే మనం మన లొకాలిటీ కూడా కవర్ చేయొచ్చు. పైకి వెళ్ళి మాట్లాడండి. బయట వాష్ ఏరియా లేదు అని అనుకోగల. ఓకే, సెట్ బ్యాక్స్ మంచిగా వదిలేరు అన్న. సరే చూద్దాంలా. వెనక బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చినావా? వాష్ ఏరియా ఉంటుంది. బాత్రూమ్ ఇచ్చేసినట్టు. వాష్ ఏరియా వాడుతూనే ఏమన్నా అన్ని బాత్రూమ్. ఓకే, సూపర్ అన్న, బాగుందన్న. ఓకే, అంటే వాష్ ఏరియా, బాత్రూమ్ కదా, వాష్ ఏరియా. మనకి లోపల ఒకటే బాత్రూమ్ వస్తుంది. రెండు బాత్రూమ్, ఒకటి కామన్ బాత్రూమ్, ఒకటి రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఫర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకే, మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, మనం టెర్రస్ మీదకి వచ్చాం అన్నట్టు. హెడ్ రూమ్ పెట్టాము. ఎందుకంటే స్టేర్ కేస్ మొత్తం ప్రొటెక్షన్ గురించి కింద దాకా వాటర్ పోవద్దు. ఈ మెట్ల సైజ్ ఎంత ఉంటాయి? మెట్ల సైజ్ 3.5 + 3.5 ఉంటుంది అన్న. 3.5. ఓకే, రైలింగ్ వచ్చిన తర్వాత 1 meter స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, ఇంకోటి మనము కాంక్రీట్ ట్యాంక్ వాడామన్నట్టు. కాంక్రీట్ ట్యాంక్ అందరూ ప్లాస్టిక్ వాడతారు, ఎక్కువ మట్టు సింథటిక్. ఓకే, దాని లేయర్ల వల్ల ఇబ్బంది ఉంటుంది. మనం కాంక్రీట్ ట్యాంక్ వాడాము. 2500 liters మంజీరా అండ్ 2500 రా వాటర్. ఓకే, అలానే మనము ఫస్ట్ ఫ్లోర్ కూడా చివరి కొన్ని
ఇది వాటర్ ఎక్కువ రావన్నట్టు. ఓకే ఓకే. దాని గురించి మనం 40 mm పైప్స్ యూజ్ చేసాం అన్నట్టు. ఓహో, షవర్ ఎక్కువ రావడానికి 40 mm. అందరూ రెగ్యులర్ గా ఎంత వాడుతున్నారు? 25 mm 1 inch వాడతారు అన్నట్టు. ఓకే ఓకే. మనం 40 mm స్పెసిఫై చేసాం. ఈ ఒక్కొక్క టాయిలెట్ కి ఒక్కొక్క 40 mm ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే అందరూ ఒకటే ట్యాంక్ పెడతారు, మీరు 2 ట్యాంకులు చూడడం ఏదైనా మంజీరా దానికి సెపరేట్ ఉండాలి. ఓకే. యూజ్ చేసే కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా మీరే కట్టించేస్తారు, మనం ప్రొవిజన్ చేసి పెడుతున్నాం అన్నట్టు. ఓకే. ఈ 4 మీయే, ఇవన్నీ మీయే కదా కనిపించేటి మీయే. ఓకే. ఫర్దర్ ఇంకా 6 ఇల్లుస్ ప్రొవిజన్లు ఉన్నాయి, ఇంకా ఫర్దర్ గా ఉన్నాయి అన్నట్టు. ఓకే ఓకే. ఈ బ్యాంక్ ఫెసిలిటీ ఉంటుంది కదా? బ్యాంక్ ఫెసిలిటీ ఉంటుందండి. ప్రొఫైల్ బాగుంటే 80% వరకు వస్తుందా, 90 వస్తుందా? 80 రావచ్చు, 90 90. మేజర్ ఏమున్నా ప్రొఫైల్ బట్టి ఉంటుంది, ప్రొఫైల్ బట్టి. అదే వాళ్ళకి అన్ని ప్రొఫైల్ బాగుంటే మనకి 80, 90 కూడా ఒప్పుకుంటారు. సివిల్ స్కోర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, అయ్యప్ప గారు అయితే క్లియర్ గా చెప్పారు. మీకు లొకేషన్ గురించి డౌట్స్ ఉన్నా, లేదు లొకేషన్ కి సైట్ విజిట్ కి రావాలన్నా కానీ అయ్యప్ప గారి నెంబర్ పైన ఇస్తున్నాను. మీ నుంచి మా నుంచి మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ మీకు బిల్డర్ని పరిచయం చేశాను. ఏ డౌట్స్ ఉన్నా బిల్డర్ గారికి కాల్ చేయండి. దాదాపు ఈ ఏరియాలో దాదాపు 10 ఇళ్ళు మనం నమ్మినాం. మొత్తం మన యూట్యూబ్ నుంచి తీసుకున్న వాళ్ళే. సో డౌట్ పడకండి, మీరు రండి, చూడండి, నలుగురికి కనుక్కోండి. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్ లెవెల్ ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటున్నారు. మీరు బ్యాంక్ లోన్ కావాలంటే కూడా వాళ్ళే దగ్గర నుండి కూడా ఇప్పిస్తారు అనమాట. చేస్తారు కదా బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తారు. మీకు సపోజ్ బ్యాంక్ గురించి ఏం తెలియకపోతే వాళ్ళే దగ్గర నుండి చూసుకుంటారు. అనే పర్మిషన్స్ మా G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది కదా. సో లీగల్ పరంగా అన్ని ఓకే ఉన్నాయి, లీగల్ పరంగా కూడా అంతే ఓకే ఉంది. ఎందుకంటే అన్ని పర్మిషన్స్ అన్ని లీగల్ ఓకే ఉంటారు, మనకు పర్మిషన్ వస్తుంది కాబట్టి. సో బిల్డర్స్ దగ్గర ఇది ఏంటంటే, నేను కూడా ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ చేయను. నేను ఎందుకు ఇవి చేస్తా అంటే అన్ని బిల్డర్ ఒకటి 2 సార్లు చెక్ చేసుకుంటాడు, ఎందుకంటే లోన్కి వెళ్ళేది ఉంటుంది కాబట్టి 1-2 సార్లు చెక్ చేయాలి. అందుకని ఇండిపెండెంట్ హౌస్ ఎక్కువ చేస్తా ఈ ప్లాట్స్ కంటే. సో అది నేను ఎందుకు చెప్పినా మీకు అర్థం కావాలని చెప్పినాను. సో ఫ్రెండ్స్, ఏ డౌట్స్ అన్నగారు కాల్ చేయండి. మంచి ఫ్రెండ్లీ బిల్డర్. ఒకరోజు అటు అయినా ఇటైనా, కొద్దిగా డబ్బులు కూడా అటు ఇటు అయినా అన్న దగ్గర నుంచి చూసుకుంటాడు. మంచి ఫ్రెండ్లీ బిల్డర్. ఏ డౌట్స్ అన్నకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.